చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని అంటున్నారు వైసీపీ అధినేత జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ అన్నింటా తిరోగమనమే అని విమర్శించారు ఆయన. ఆరోగ్యశ్రీని నాశనం చేశారని, ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు జగన్. 15 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. అట్టర్ ఫ్లాప్ అయిన సూపర్ 6 పథకాలపై బలవంతపు విజయోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బుద్ధి ఉన్నవాడెవడైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్ముతాడా అని ప్రశ్నించారు జగన్. ఒక గొప్ప విప్లవం ఇది. పేదవాడికి ఉచితంగా వైద్యం అందాలి అని అంటే, ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ సిస్టంలో నుంచి తీసేయాలి అని అంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ఎంత అవసరమో చెప్పే ఒక గొప్ప అంశం ఇది. మరోవైపున దీంట్లో వచ్చే సీట్లు, ఆ సీట్ల ద్వారా మన పిల్లలకు చాలామందికి ఉచితంగా చదువులు, మెడిసిన్ చదువులు చదువుతారు. మిగిలిన వాళ్ళకు కూడా ప్రైవేట్తో పోలిస్తే తక్కువ రేటుకి సీట్లు అందుబాటులోకి వస్తాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో. అది రెండవ అడ్వాంటేజ్. ఇన్నిన్ని సీట్లు జిల్లాలలో అందుబాటులోకి రావడంతో, రాష్ట్రంలో ఇన్నిన్ని సీట్లు అందుబాటులోకి రావడంతో డాక్టర్లు ప్రతి జిల్లాలోనూ అవైలబుల్గా ఉంటారు. ఒక గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాముల కోసం అని చెప్పి ఏకంగా మెడికల్ కాలేజీను 5,000 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమానికి చెయ్యలేమని చెప్పి మూసేస్తా ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. 8,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని మొదలుపెట్టి మన హయాంలోనే 5 కాలేజీలను మనం జాతికి అంకితం చేసినాం, స్టార్ట్ చేసినాం. మరో 2 కాలేజీలు పులివెందుల పాడేరు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకమునిపే వాటిలో కూడా కోర్సులు స్టార్ట్ చేసే విధంగా వాటికి కూడా అనుమతులు వచ్చేసినాయి. అంటే దాదాపుగా 17 కాలేజీలలో 7 కాలేజీలు మోర్ ఆర్ లెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాలేజెస్గా తయారైనాయి. ఇంకొక 5,000 కోట్లు ఏముందండి? 5 సంవత్సరాలలో సంవత్సరానికి 1000 కోట్లు చూస్తూ చూస్తూ ఆడుతూ పాడుతూ పెట్టుకోలేమా? అసలు నిజంగా 5,000 కోట్లు నేను పెట్టలేనని చెప్పి అంటా ఉన్న ఈ పెద్ద మనిషి ఆడ అమరావతిలో చేస్తూ ఉండేది ఏంది? ఏం చేస్తూ ఉన్నాడు? ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే 1,00,000 కోట్లు కావాలన్నాడు. ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే మొదటి దఫా 50,000 ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు 2 కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవుతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసినాడు. అంటే ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్? అంటే ఏంది? బిల్డింగులు కట్టడానికి కాదు, రోడ్లు వేయడానికి, కరెంట్ వేయడానికి, డ్రైనేజీలు ఇవ్వడానికి. వీళ్ళ ప్రకారమే 50,000 ఎకరాలు గతంలో చేసిన దానికి 1,00,000 కోట్లు అవుతాను, 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందనంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మిగిలిన 95,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెడతారు? మొదటి నుంచి నేను అడుగుతా ఉన్న ప్రశ్న అదే. ఈ 95,000కు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇంకో 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. ఆ 50,000కి అయితే పరిస్థితి ఇట్టుంది, ఇంకొక 50,000 కావాలంటున్నాడు. దానికి ఇంకో 1,00,000 కోట్లు. మరి నీకు అమరావతి కోసం 2,00,000 కోట్లు నువ్వు ప్రణాళిక వేసినావు, చేతిలో డబ్బు లేదు కానీ 2,00,000 కోట్ల ప్రణాళిక అంటున్నావు. మెడికల్ కాలేజీలకు, ఇంతమందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు పెట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవంటావా? నువ్వు అసలు మనిషివేనా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది పరిస్థితి. విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ కూడా తెలుసు. కరప్షన్ గురించి అంతకన్నా మాట్లాడాల్సిన పనుల. కరప్షన్ అనేది లేనిది ఎక్కడో చెప్పాలా. ఏది ముట్టుకున్నా కరప్షనే. మద్యం, ఇసుక, లాటరైటు, బాక్సైటు, క్వాడ్సు, సిలికా, మట్టి, ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు, కుటుంబషన్ల కాడ నుంచి మొదలు పెడితే ఇంకా స్కాములు అనేకం. భూములు ఇష్టం వచ్చినట్టుగా రూపాయికి 10 రూపాయలకి ఇవ్వడం. కరెంటు కొనుగోలు, మనం ₹2.49 మనం కరెంటు కొనుగోలు చేసి రైతులకు మేలు చేసే విధంగా మనం అడుగులేస్తే వీళ్ళు ₹4.60 ఆ రోజు యాగి చేసిన వాళ్ళు ఈరోజు ₹4.60 కరెంటు పీపీఎల్ అగ్రిమెంట్లు ఎంటర్ అవుతున్నారు. ఏది చూసుకున్నా స్కాములే.
రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాష్ట్రానికి రావడంలా, దారి మళ్ళీ ఇలా జోబిల్లేకపోతా ఉంది. కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి. రాష్ట్ర ఖజానాకు ఆదాయాలు ఎందుకు తగ్గుతున్నాయనంటే ఖజానాకు రావాల్సిన ఆదాయం ఖజానాకు రావడంలా. మన హయాంలో ఇసుక ఎగ్జాంపుల్ చెప్తా, 750 కోట్లు సంవత్సరానికి ఖజానాకు వచ్చేది. ఈరోజు ఖజానాకు రూపాయి రావడంలా, ఇసుక రేటు మన హయాంలో కన్నా డబల్ రేటు. అంటే ఆ ఆదాయం ఖజానాకు రాకోకుండా దారి మళ్ళుతా ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోబులు లేకపోతా ఉంది. జిఎస్టీ ఎందుకు తగ్గుతూ ఉంది అంటే దానికి కారణం రాష్ట్రానికి రావాల్సింది వస్తూ ఉంటే కదా. ప్రతి విషయంలోనూ కూడా ఇసుకే అంతే, మట్టి అంతే, క్వార్ట్సు అంతే, సిలికా అంతే, మైన్లలో నుంచి నేరుగా వాళ్ళకి పోతాం, వాళ్ళ జోబీలో లేకపోతా ఉంది. అందుకని రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం రాకుండా ఇలా పర్సనల్ జోబీలు లేకపోయి రాష్ట్ర ఖజానా దివాలా తీస్తూ ఉంది. 17 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు. మనం 5 ఏళ్లలో చేసిన అప్పుకు 57% అప్పు కేవలం 16 నెలల్లో. ఈ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? ఓ స్కీమ్ లేదు, మన పాత స్కీములన్నీ రద్దు, కొత్త స్కీములు ఏవి లేవు. మరి డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? ఎక్కడికి పోతా ఉంది డబ్బంతా? ఎవరి జోబీల్లోకి డబ్బు పోతా ఉంది? నిజంగా ఈరోజు పరిస్థితి రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది అనేదాన్ని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఇలాంటి సమయాలలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ప్రజల్లోకి పోయే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఒక ఇష్యూ ఏదైనా జరుగుతూ ఉంది అని అంటే చాలు, ఆ ఇష్యూ పెద్దది అవుతుంది అని అంటే చాలు, దాన్ని బ్రేక్ చేయడం, దాంట్లో నుంచి డైవర్ట్ చేసేయడం. ఆ టాపిక్ డైవర్ట్ చేసే విషయాలలో గుళ్ళు కనిపిస్తాయి, గోపురాలు కనిపిస్తాయి, ఇంకా రకరకాల ఆరోపణలు కనిపిస్తాయి, రకరకాల మనుషుల మీద బురద జల్లే కార్యక్రమాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్లోకి పోయే పరిస్థితి లేదు. సజావుగా ఎలక్షన్ జరుపుకునే పరిస్థితి అంతకన్నా లేదు. సజావుగా ఎలక్షన్ జరిగితే చంద్రబాబు నాయుడుకు డిపాజిట్లు రావన్న సంగతి చంద్రబాబుకు తెలుసు. కాబట్టే ఈ పెద్ద మనిషి ఎన్నికలు సజావుగా జరిగించే కార్యక్రమం చెయ్యడు. కాబట్టి మీరంతా ఇంకా ఎక్కువ సన్నద్ధం కావాలి. కాబట్టి మీరంతా ఇంకా ఎక్కువ గట్టిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. 14 సంవత్సరాలు అయింది మన పార్టీ పెట్టి. ఈ 14 ఏళ్ల కాలంలో పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం ఎవరు అని అంటే వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ. ప్రతి కార్యకర్త నిజంగా భుజాన వేసుకున్నాడు కాబట్టే, ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రతి కార్యకర్త భుజాన వేసుకున్నాడు కాబట్టే పార్టీ ఇంత బలంగా ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒక్క వైఎస్ఆర్సీపీ ఒక్కటే ఒకవైపు, మిగిలిన అన్ని పార్టీలు ఒకవైపు, అందరూ ఒకవైపు, మనం ఒక్కళ్ళం ఒకవైపు. అయినా 40% ఓట్ షేర్తో గట్టిగా నిలబడ్డాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ స్థాయిలో మనం నిలబడగలిగాము అని అంటే దానికి కారణం కార్యకర్తలు. నేను ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను, ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలను, ఈ గ్రామంలో నేను రైతు అధ్యక్షుణ్ణి, ఈ గ్రామంలో నేను యువత అధ్యక్షుణ్ణి, ఈ గ్రామంలో నేను సోషల్ మీడియా అధ్యక్షుణ్ణి, ఈ గ్రామంలో నేను బీసీ అధ్యక్షుణ్ణి, ఈ గ్రామంలో నేను ఎస్సీ అధ్యక్షుణ్ణి అని అనుబంధ విభాగాలు గ్రామ స్థాయిలోకి వెళ్ళి అక్కడ మన పార్టీని ఓన్ చేసుకొని భుజస్కంధాల మీద వేసుకొని వాళ్ళ ఆ తర్వాత వాళ్ళ కమిటీలు వాళ్ళు వేసుకుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాదు కదా వాళ్ళ నాయన తలుచుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ గోటికి కూడా పనికి రాకుండా పోతారు. అది మీరు రికగ్నిషన్ ఇవ్వాలా. మీరు ఇవ్వాల్సిన రికగ్నిషన్ అది. చాలా సులభమైన పని. ఇప్పటికే పార్టీని చూస్తే, ఇప్పటికే పార్టీ ఆర్గనైజ్డ్గా ఉన్న తీరును చూస్తే, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూస్తే ఇప్పటికే ఒక వ్యవస్థ ఈ 16 నెలల నుంచి ఆల్రెడీ డెవలప్ చేసినాం. రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు,
జిల్లా అధ్యక్షుల్ని ఆల్రెడీ నియమించినాం, పార్లమెంట్ అబ్జర్వర్స్ ఆల్రెడీ ఉన్నారు, పార్లమెంట్ సెక్రటరీస్ కింద ప్రతి రెండు నియోజకవర్గాలకు అబ్జర్వర్ స్టేటస్లో ఒక పార్లమెంట్ సెక్రటరీని కూడా నియమించడం, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు ఉన్నారు. వీళ్ళంతా కూడా డిస్ట్రిక్ట్ కమిటీసు, మండల్ కమిటీసు, గ్రామ కమిటీసు వేసే దిశగా వీళ్ళంతా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. వీరితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటో తెలుసా? అనుబంధ విభాగాలు. అనుబంధ విభాగాలు అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది మనకు తెలియని ఓనర్షిప్ ఇస్తుంది. పార్టీ మీద, పార్టీని ప్రేమించే వాళ్ళు ఇది మా పార్టీ అని చెప్పి ఓన్ చేసుకునే ఒక గొప్ప ఓనర్షిప్ ఇస్తుంది అనుబంధ విభాగాలు. ఈ అనుబంధ విభాగాలను డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు, డిస్ట్రిక్ట్ కమిటీసు, వీళ్ళను నుంచి కిందికి నెక్స్ట్ లెవెల్ కాన్స్టిట్యున్సీ లెవెల్. కాన్స్టిట్యున్సీ లెవెల్లో కమిటీస్ వేయాల్సిన పనుల, కాన్స్టిట్యున్సీస్లో అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులను వేస్తే చాలు. ఎందుకనంటే వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయి వరకు సూపర్విజన్ చేస్తారు. దాని తర్వాత మండల స్థాయిలో, మండల్ లెవెల్లో అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వారికి సంబంధించిన కమిటీసు, ఇవి జరుగుతూ ఉండగా గ్రామంలో, గ్రామానికి సంబంధించిన విలేజ్ కమిటీసు, ఈ విలేజ్ కమిటీస్తో పాటు ఆ గ్రామంలో ఈ 7 అనుబంధ విభాగాలు రావాలి. ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన 7 మంది సభ్యులు కూడా ఎక్స్ అఫిషియో సభ్యుల కింద గ్రామ కమిటీకి అనుసంధానం అవుతారు. ఆ తర్వాత ఈ అనుబంధ విభాగాల అధ్యక్షులు గ్రామ స్థాయిలో వాళ్ళు వాళ్ళ కమిటీలు వేసుకుంటారు. అలా కమిటీలు వేసుకున్నాక మనం వీళ్ళందరికీ ఐడి కార్డులు ఇస్తాం. ఈ ఐడి కార్డులు ఇచ్చే కార్యక్రమం సంక్రాంతికి ఇవ్వాలని తాపత్రయం. ఎప్పుడైతే నేను చెప్తా ఉన్నాను, ఎప్పుడైతే ఈ ఐడి కార్డు వాళ్ళ మెడలో ఉంటుందో, వాళ్ళ జోబీలోకి వస్తుందో ఈ కార్డు, దాని అర్థం వాళ్ళ డేటా నా దగ్గర ఉన్నట్టు. వాళ్ళను సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుర్తిస్తూ ఉన్నట్టు, రికగ్నైజ్ చేస్తూ ఉన్నట్టు, వాళ్ళ డేటా మన దగ్గర ఉన్నట్టు. ఆ గుర్తింపు ఎప్పుడైతే ఆ గ్రామ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు ఈరోజు పార్టీని లీడ్ చేసేది గ్రామ స్థాయిలో అనుబంధ విభాగాలకు సంబంధించిన ఈ అధ్యక్షులు లీడ్ చేయడమే కాకుండా, రేపొద్దున మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళను ముందర పెట్టి వాళ్ళకు మంచి చేయడమే కాకుండా ప్రజలకు కూడా వాళ్ళ ద్వారా మంచి చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది చేయించాల్సిన కార్యక్రమం. ఆర్గనైజేషనల్ పరంగా మనం 100% ఈ దిశగా అడుగులు వేసి 100% దీన్ని గ్రాస్ రూట్ మీదకి తీసుకొని రాగలిగితే ఎందుకు జరగదో చూస్తాం. చివరిగా ఇంకా ఒక లాస్ట్ ప్రోగ్రాం ఒకటి లాంచ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఏంటంటే మన కార్యకర్తల కోసం, రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ ఇప్పుడు లాంచ్ చేస్తా ఉన్నాం. మీ అందరి సమక్షంలో రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగినా ఆ డిజిటల్ బుక్ను వీళ్ళు దీన్ని ఉపయోగించుకొని 2 రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది. /digitalbook/vySRCP.com లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను, కెమెరా, పర్మిషన్ అడుగుతుంది. అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది, మీరు నమోదు చేయాలి. ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, ఆధారాలు, ఇంకా ఏదైనా అప్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి. ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అయిపోతుంది. ఇది ఒక రకమైన పద్ధతి. రెండో పద్ధతి IVRS విధానం కూడా ఉంది. అంటే ఒక టెలిఫోన్ నెంబర్ 04049171718. ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సిపి
అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది. వెంటనే ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళు తమకు జరిగిన అన్యాయము తాము ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారో చెప్పాలి. ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో, ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి. అలా చెప్పిన వెంటనే ఆ నెంబర్కు కాల్ చేయగానే దశల వారీగా ఏం చేయాలనో గైడెన్స్ ఇస్తూ కంప్లీట్ చేస్తుంది ప్రాసెస్ను. ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందర నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళేదో రెడ్ బుక్ అంటా ఉన్నారు. రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి.